She's like a dress నువ్వు వచ్చింది మళ్ళీ so she's mainly for milk. కన్ను పొడుస్తుందేమో ఇటు తిప్పుకుంటే. So Don't let him go anywhere. Pull him back. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే కెనడాలో విలేజ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి గూగుల్ చేస్తే ఫెనెక్ ఫార్మ్స్ అని ఒకటి కనిపించింది. అదేంటంటే పెట్టింగ్ జూ అంట. అక్కడ ఏంటంటే చికెన్స్, డక్స్, షీప్, ఇంకా కిటెన్స్, ఆల్పకాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటిని మనం పెట్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఆల్పకాస్ని అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆ ప్లేస్కి దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా లేదా అనేది తెలీదు. అండ్ ఉన్నా కూడా మేము తినగలిగేవి ఉంటాయా లేదా నమ్మకం లేదు. సో అందుకని ఇంట్లోనే పులిహోర చేసుకొని తీసుకెళ్దామని అనుకున్నాం. టేస్టీ నిమ్మకాయ పులిహోర. చిన్నప్పటి నుంచి ఏదైనా అవుటింగ్ ఆర్ పిక్నిక్ వెళ్ళాలంటే చాలు ఇంట్లో అమ్మ వాళ్ళు ఫస్ట్ చేసేది పులిహోరే. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అండ్ బయటికి వెళ్ళాలంటే హడావిడిగా ఉంటాం కదా, తొందరగా అయిపోయేదంటే ఇదే. సో అందరు ఇదే ప్రిఫర్ చేస్తారు చేసుకుని వెళ్ళడానికి. టేస్ట్ చూసావమ్మా? ఓకే. ఆ ఫామ్స్కి $10 ఎంట్రీ ఫీ కూడా ఉంది. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే ఒక 1.5 hour స్లాట్ లాగా ఇచ్చారు. చిన్న గ్రూప్స్ అయినా పెద్ద గ్రూప్స్ అయినా విజిటింగ్కి వెళ్తే వాళ్ళకి ఒక టూర్ లాగా ఇస్తారంట. మొత్తం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఆల్ రైట్, మేము రెడీ అయిపోయాం అండ్ వీ స్టార్టెడ్ టు ద ప్లేస్. సీట్ బెల్ట్ చూడ అమ్మ ఎట్లా వేసుకుందో, పొట్టగా వేసుకుంది. ఆ సీట్ బెల్ట్ వేసుకుంటే ఏమో అమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇక్కడ కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే ఫైన్ వేస్తారు పోలీసులు కానీ చూసారంటే. అదొక రూల్ ఇక్కడ. బ్యాక్ సీట్లో ఉన్న ఫ్రంట్ సీట్లో ఉన్న ఎక్కడైనా వేసుకోవాల్సిందే. ఇంటి నుంచి 24 kilometers చూపిస్తుంది ఆ ప్లేస్. 29 minutes పడుతుందంట. మేమేమో 12 o'clockకి స్లాట్ బుక్ చేసుకున్నాం. 12 to 1:30, 5 minutes లేట్ అని చూపిస్తుంది. చూద్దాం రీచ్ అవుతామో లేదో టైంకి. రెజైనా అనేది మేము ఉండే ప్లేస్ పేరు. ఈ సిటీ చాలా స్మాల్ సిటీ అన్నమాట. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళడానికి మ్యాక్సిమం 20 or 25 minutes పడుతుంది అంతే. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ కూడా అవుట్స్కర్ట్స్లో అనమాట. బట్ చూస్తే 24 kilometers ఉంది. సో అంతే, మ్యాక్స్ ½ an hour ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే అంతే. ఇక్కడ కెనడాలో బైకర్స్ చాలా తక్కువ ఉంటారు. మోస్ట్లీ అందరూ కార్సే యూజ్ చేస్తారు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. అసలు ఎందుకు ఇక్కడ బైక్స్ ఎక్కువ వాడరు అంటే మెయిన్లీ 2 reasons వల్ల. ఒకటి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ లిమిట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అండ్ మోస్ట్లీ కార్స్, ట్రక్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి రోడ్ పైన. అండ్ ఇంకోటి, ఇక్కడ ½ of the year వింటరే ఉంటుంది. స్నోలో బైకింగ్ అయితే అసలు ఇంపాసిబుల్. ఓన్లీ సమ్మర్స్లో మాత్రమే ఇలా బయట బైకర్స్ కనిపిస్తూ ఉంటారు మనకి. చాలా ప్యాషనేట్ ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రమే వాడతారు, అది కూడా ఓన్లీ సమ్మర్స్లోనే. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఒక విలేజ్ అన్నమాట. రోడ్ చూడండి, మట్టి రాళ్ళు అంతా ఉన్నాయి. పొలాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి. సస్కాచ్వన్ అనే ప్రావిన్స్ ఇది కెనడాలో. టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది చాలా మందికి ఇది పలకడానికి. అండ్ ప్రావిన్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ స్టేట్. సో సస్కాచ్వన్ ఏంటంటే అగ్రికల్చరల్ స్టేట్ అన్నమాట. ఎక్కువగా ఇక్కడ వీట్ అండ్ కెనోలా పండిస్తారు. చూసారా ఈ హార్సెస్ ని చూస్తే ఆల్రెడీ విలేజ్ ఫీల్ వచ్చేసింది. ఇంత ఫ్రీగా బయట తిరుగుతున్నాయి, కానీ ఒక్క మనిషి కూడా ఎవరు లేరు వాటితో. మళ్ళీ తిరిగి అవే వాళ్ళ ఓనర్ ఇంటికి వెళ్ళిపోతాయేమో మరి. చెప్పా కదా ఇక్కడ వీట్ అండ్ కెనోలా మేజర్ గా పండిస్తారని. ఈ యెల్లో కలర్ క్రాప్ కెనోలాని. కెనోలా సీడ్స్ నుంచి కుకింగ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చాలా మంది ఆ ఆయిల్ యూజ్ చేస్తారు ఇక్కడ మోస్ట్లీ. ఫైనల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ కి రీచ్ అయిపోయాము. 5 minutes లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ అది కాస్త 10 minutes అయిపోయింది. మట్టి రోడ్స్ వల్ల స్లోగా రావాల్సి వచ్చింది. ఐ హోప్ దే డోంట్ మైండ్. బయట నుంచి చూస్తే ఇలా ఉంది ప్లేస్. ట్రాక్టర్ అనుకుంటా అది. మేము రీచ్ అవ్వగానే ఒక అతను కార్ దగ్గరికి వచ్చాడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం కదా టూర్కి, సో తీసుకెళ్ళడానికి వచ్చాడు.
ఇక్కడికి రాగానే ఫుల్ స్మెల్ వస్తుంది. ఎందుకు రాదు మరి? మేము వచ్చింది ఫార్మ్‌కి కదా! ఫ్లవర్ గార్డెన్‌కి ఏం కాదుగా సువాసనలు రావడానికి. కోళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చాలానే. చూద్దాం లోపలికెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో. కోళ్ళను కూడా ఎత్తుకోవచ్చా? Yeah. Can I hold it or Yes. how do I hold it? Just That's under it? the bottom of the chest. Yeah. Hello. See, look. That's what you do with the bunny. Bunny. Hello, bunny. Hi. Ah. It looks afraid, Yes. scared. You can take him or her. ఈ బుజ్జి బుజ్జి గొర్రె పిల్లల్ని చూసారా? సెపరేట్ గా పెట్టారు. వాటికి ఏదో ప్రాబ్లం ఉందంట. స్పెషల్ కేర్ కావాలి అని ఇక్కడ పెట్టారు. ఈ కోళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తున్నాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ కోడి పిల్లల్ని పట్టుకోవడానికి ట్రై చేసి వాటి వెనకాల పరిగెత్తేవాళ్ళం. నేను ఇండియాలో గోట్‌ని చూసా గానీ, ఈ వూల్ ఇచ్చే షీప్‌ని ఎప్పుడు చూడలేదు. కొన్ని అయితే రెస్ట్ మోడ్‌లో ఉన్నాయి ఇక్కడ. కొన్ని మాత్రం యాక్టివ్‌గా ఇలా పెట్ చేయమని ఇలా ముందుకొస్తున్నాయి. ఏదో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూసావా ఇదే ఆల్పకా. ఈ ఆల్పాకా ఉంది కదా! ఇది చిన్న సైజ్ క్యామెల్ లాగా ఉంటుంది చూడ్డానికి. మోస్ట్‌లీ దీన్ని వూల్ కోసమే పెంచుతారు. అండ్ దీని నుంచి వచ్చే వూలెన్ ప్రొడక్ట్స్ నార్మల్ షీప్ వూల్ కంటే కాస్ట్‌లీ. ఎందుకంటే దిస్ ఈస్ మోర్ సాఫ్టర్ అండ్ ఎక్కువ చలిని కంట్రోల్ చేస్తది. సో మీరేదన్నా స్వెటర్ సాఫ్ట్‌గా కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుంటే ఇట్స్ ప్రాబబ్లీ మేడ్ ఫ్రమ్ దిస్ యానిమల్ ఆల్పాకా. ఇవి చూడ్డానికి చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. అండ్ వీటిని పెట్ చేయాలి అంటే నెక్ అండ్ బ్యాక్ అయితేనే నచ్చుతదంట. తల మీద మాత్రం అస్సలు చేయి పెట్టనివ్వదు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీటికి టాప్ టీత్ ఉండవు. ఇది మన ఇండియన్లో ఉన్నట్టు అవునంట. అన్నీ హైట్ తక్కువ ఉన్నాయి. ఈ మేక పేరు పీబీ అంట. అండ్ ఇది ఇక్కడ ఉండే ఓన్లీ మిల్కింగ్ గోట్. ఇక్కడ కనిపిస్తున్న దూడ ఉంది కదా! ఇది రీసెంట్ గానే పుట్టిందంట. అండ్ దీన్ని యాక్చువల్లీ సి సెక్షన్ చేసి డెలివర్ చేయాల్సి వచ్చిందంట. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ మదర్ కౌ సర్వైవ్ అవ్వలేదంట. పాపం కదా! ఆ కౌ చాలా స్ట్రగ్లింగ్ సిచ్యువేషన్‌లో ఉంటే ఇంక తప్పని పరిస్థితిలో దే హాడ్ టు పుట్ ఇట్ డౌన్ అంట. ఈ ప్లేస్ గురించి ఎక్కువ తెలీదేమో అసలు. జనాలు ఎక్కువ వస్తారా అని డౌట్ వచ్చింది నాకు ఇక్కడికి వచ్చే ముందు. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే పర్లేదు బానే వస్తున్నారు విజిటర్స్ బ్యాచెస్‌గా. Earlier, he's a stinky goat. So he faints when he's startled. And his name is George. Hello, George. Do they respond to their names? Sometimes, yes. Sometimes? Yeah. He's very nice if you like to pet him. Hi, George. My name is Sonia. Sonia, I want to feed you. Oh, he's coming out. He's coming out. కదా పెడతారా మొత్తం. Hi, Georgie. Oh. You're so friendly. Oh my god. You hold the wings so the ones are black. Like that? Yes. Okay. Do they all have names as well? You don't recognize them, right? There's 400 or no, sorry, 200 of those. Yeah. 400 sheep. None of them have names. ఇండియా విలేజెస్‌కి, ఇక్కడ కెనడా విలేజెస్‌కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మన దగ్గర విలేజెస్‌లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదా!
అండ్ మన కంట్రీ ఎకనామిక్ గ్రోత్కి కూడా అగ్రికల్చర్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఇక్కడ విలేజెస్లో పాపులేషన్ చాలా తక్కువ అండ్ ఇళ్ళు కూడా ఏదో అక్కడక్కడ విసిరేసినట్టు ఉంటాయి. Yesterday. Oh, okay. And And I can probably get one out. You'd like. నేను పుట్టే అండి అంత పెద్దగా ఉన్నాయి. అదే హై 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 కాక్ 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 కళ్ళు పొడుస్తుందేమో ఇటు తిప్పుకుంటే. పాప వదిలేద్దాం. Some people say brown eggs or white eggs. I choose staying with brown eggs because that's what's the best for getting for the part you don't eat. కోళ్ళకి అయితే వేరే సెపరేట్ రూమ్ లాగా ఉంది ఇక్కడ. కొన్ని బాక్స్ టైప్లో చిన్న షెల్టర్ లాగా పెట్టారు ఎగ్స్ హ్యాచ్ చేయడానికి. వాటికి ప్రైవసీ ఏమో మరి. మనం ఇక్కడ నుంచి ఎగ్స్ కావాలంటే కొనుక్కెళ్ళచ్చు. బట్ యాక్చువల్లీ ముందుగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంట, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వచ్చేసాయి. సో డజన్ ఎగ్స్ అయితే అరేంజ్ చేయగలను అని చెప్పింది ఆమె. ఈరోజు ఇక్కడ ఒక కొత్త విషయం తెలుసుకున్నాను నేను. అదేంటంటే బ్రౌన్ ఎగ్స్ అండ్ వైట్ ఎగ్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ వైజ్ సేమ్ అంట. జస్ట్ షెల్ కలర్ మాత్రమే డిఫరెంట్. కానీ నేను ఎప్పుడు బ్రౌన్ ఎగ్స్ హెల్దీ వైట్ కంటే అనుకునేదాన్ని. బట్ కాదు, షెల్ కలర్ ఆ కోడి కలర్ని బట్టి ఉంటుందంట అంతే. ఈ కోళ్ళు ఉండే ఏరియా మాత్రం ఫుల్ స్మెల్ వస్తుంది. మరి ఇన్ని ఉన్నాయి కదా ఇక్కడ, అందుకనేనేమో. Sweetie, and that's her baby Francis. But they're not really babies. Like she's Sweetie's 15. 17 now, Oh, wow, okay. and he's 16. Oh no, 15. Sorry. I said that Sweetie's 15. Who's 5? నేను పెద్దవాడి No, he's 17 years. Show it. Sit. Just Jonah, watch the front halter. He doesn't put his It's foot in 16 it, so years it lifts old. up higher. Adi 17 years old. అబ్బా 15 or 16? Here, hold on to that. Okay, just don't let go of it. ఏది ఫస్ట్ దీన్ని పట్టుకొని They want a picture. Here. You can hold on the other side too. Oh. Just hold up there. There you go. ఓకే look up here. Yay. Don't let him go anywhere. Put him back. ఈ హార్సెస్ చూసారా, ఎక్కడ గ్రాస్ కనిపిస్తే అక్కడ ప్యాచెస్ ప్యాచెస్ లేపేస్తాయంట. ఎక్కడైనా గ్రాస్ మిస్సింగ్ గా కనిపిస్తే అది వీటిపైనే అంట. ఈ ఫామ్ ట్రిప్ లో హైలైట్ అంటే ఈ డాగే. దీని కళ్ళు కూడా కనిపించట్లేదు, కవర్ అయిపోయి ఉన్నాయి ఈ బొచ్చుతో. బూవియా అనే బ్రీడ్ డాగ్ అంటే ఇది. Hey, Shubi. Hello. I'm friendly. Are you friendly? కళ్ళు కూడా కనిపించదు అవి. Oh. So he's a Bouvier, Oh, okay. and he is 2 years old now. Oh, you too. So this is Chickalata. Chickalata? Yes, she's our milk cow, and Chickalata is some chocolate milk. She's very nice. We like to pet her. ఈ ఆవు పేరు చిక్కలాట అంట. దీని పైన పన్ను ఊడిపోయింది. సో దానికి ఫీడ్ చేయాలి అనుకుంటే ఒకవేళ చెయ్యొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పిందామా. Hello, Chickalata. పేరు కింద Chickalata. పెట్టు కింద పెట్టు ఆరోలో పెట్టు. దీన్ని బ్రీడింగ్ కోసం వాడరంట, ఎందుకంటే ఒకసారేమో ఐస్ పాండ్ లో బర్త్ ఇచ్చిందంట. ఆ దూడ సర్వైవ్ అవ్వలేదు. అండ్ ఇంకోసారేమో దూడ పైన పడుకుందంట. దాని బాడీ సగం ప్యారలైజ్ అయిపోయి తర్వాత ఇన్ఫెక్షన్స్ అవి అయ్యి అది కూడా బతకలేదంట. సో దీన్ని ఇంకా ఓన్లీ మిల్క్ కోసమే వాడుతున్నారు ప్రస్తుతానికి.
ఫ్యూచర్‌లో అయితే దీన్ని మీట్ కూడా చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ బీఫ్ మీట్ చాలా చాలా కామన్. So she doesn't breed anymore. Yeah, we're trying not to breed anymore. Okay. Horses, which makes them the last line of horse before ponies. ఇవి మినియేచర్ హార్సెస్ అంటారంట వీటిని. ఆర్ పోనీస్ కూడా అంటారంట. మనం పోనీస్ హార్సెస్ కిడ్స్ అనుకుంటాం కదా, కాదంట. దే బోత్ డిఫరెంట్. ఈ హార్సెస్ ఆమెని టచ్ కూడా చేయనివ్వట్లేదు. అవి యాక్చువల్లీ వైల్డ్ హార్సెస్ అంట. ఆ ఊర్లో తిరిగి తిరిగి గందరగోళం చేస్తూ ఉంటే వీళ్ళు చూసి వాటిని పట్టుకొచ్చారంట ఇక్కడికి. స్టార్టింగ్‌లో ఫ్రీ హార్సెస్ వచ్చాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యారంట. కానీ తర్వాత వాటి వల్ల $1000 ఖర్చయిందంట వాళ్ళకి. ఫార్మింగ్ వెహికల్ ఉంటది కదా! ఒకదాన్ని ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్యామేజ్ చేసేసాయంట. దీన్ని చూడండి ఎలా ఉందో, ఖల్నాయక్ లాగా కళ్ళు కనిపియకుండా. ఆ వెహికల్‌ని డ్యామేజ్ చేసిన హార్స్ ఇదే అంట. జనరల్‌గా అయితే వీటికి పెట్ చేయించుకోవడం ఇష్టం ఉండవు. కానీ ఈరోజు ఎందుకో మంచి మూడ్‌లో ఉన్నట్టుంది. అదే దగ్గరకొచ్చింది. Yes, his name's Eeyore. అయ్యో నేను పట్టుకోను నిన్ను. పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పట్టుకోదాన్ని పన్నెండు పట్టు పాపం రామతో వచ్చినది. అవన్నీ మినియేచర్ హార్సెస్. ఇది ఒకటే డాంకీ. దీని పేరు ఇయోర్. అయ్యో ఫస్ట్ టైం డాంకీని పట్టుకుంటాను. రా 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 అరగవాడు. రా రా దీన్ని పెట్ చేయాలంట. దా దా. ఇవి ఫ్రీగా బయట తిరిగేటవంటమా. So if he lets you pet him, he's feeling nice today. Yeah. Yes. He's coming himself. Yes. Coming to me He's himself. slowly becoming more Friendly. towards humans. Yeah. But he still doesn't like the halter, so we don't halter him. Like to be what? We like The halter Oh, okay. the thing that goes over his head. Right, yes. right. Okay. You're a free bird. No, you're a free horse. Nice to meet you. I can't see you. Yeah, they need a bit of a haircut. Haircut? Yeah. Yeah, they sure do. అక్కడ ఏదో బాక్సెస్ లాగా ఏదో ఉన్నాయి. దాంట్లో యానిమల్స్ ఏవో ఉన్నట్టున్నాయి అని అమ్మ అంటే, ఏమున్నాయో చూద్దామని వెళ్ళాము. వైల్డ్ రాబిట్స్ లాగున్నాయి. కేజెస్‌లో పెట్టారు. బాబోయ్! దాన్ని చూస్తే భయమేసింది నాకు. రాబిట్స్‌లో ఉండే క్యూట్‌నెస్ ఏది దాంట్లో లేదు. ఇక్కడేమో ఈ డక్స్ చెట్టు కింద చిల్ అవుతున్నాయి మంచిగా. పీస్‌ఫుల్ లైఫ్ అంటే వీటిదే లాగుంది. ఇందాక చెప్పా కదా కెనోలా ఫార్మ్స్ అని. వచ్చేప్పుడు కూడా దారిలో కనిపించాయి. క్లోజప్‌లో చూస్తే ఎలా ఉందో చూడండి క్రాప్. ఫుల్ యెల్లో కలర్ చాలా బ్యూటిఫుల్ వ్యూ ఇది. మరి అంత బ్యూటిఫుల్‌గా ఉంటే వదులుతామా? మేము ఫోటోస్ తీసేసుకున్నాం అక్కడ. ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మేము ఇంటికి. దారిలో చూడండి ఎంత పెద్ద ఇల్లో ఇది. ఫార్మ్ హౌస్‌లా ఉంది. బయట నుంచి తెలియట్లేదు కానీ లోపల చాలా చాలా పెద్దగా ఉంటది. నాకైతే దీన్ని చూస్తే హారర్ మూవీస్‌లో మ్యాన్షన్‌లు ఉంటాయి కదా! అలా అనిపించింది. ఇంత ఐసోలేటెడ్‌గా ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటారో వీళ్ళు నైట్ టైమ్ బాబోయ్! ఈ ట్రైన్ చూసారా? గూడ్స్ ట్రైన్ చాలా స్లోగా వెళ్తది. అండ్ చాలా లాంగ్ ఉంటది ఈ ట్రైన్. ఒకసారి గేట్ పడింది నాకు. ఆగాల్సొచ్చింది. లిటరల్లీ 15 మినిట్స్ పట్టింది మొత్తం ఆ ట్రైన్ ఎళ్ళిపోవడానికి. ఇందాక వెళ్ళేప్పుడు దారిలో కనిపించిన హార్సెస్ ఇంకా ఇక్కడే ఉన్నాయి. చూడండి ఎలా చూస్తున్నాయో మమ్మల్ని. చూసారు కదా కెనడాలో విలేజ్ ఎలా ఉంటుందో. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకొస్తాను. సో డెఫినెట్‌గా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ దాకా చూసినందుకు థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.